సిద్ధార్థ్ భార్య ఎందుకు విడాకులు ఇచ్చిందో తెలుసా? నమ్మలేని నిజమేమిటో తెలుసా? హీరో సిద్ధార్థ్ అనగానే నూనూగు మీసాల కాలేజీ కుర్రాడుగా నటించిన బాయ్ సినిమా టక్కున గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ మూవీతో యూత్ ఐకాన్ గా పేరు తెచ్చుకున్నాడు సిద్ధార్థ్. అంతేకాదు, ఆ సినిమాలో నటనకు ప్రతిష్టాత్మక ITFA అవార్డు గెలుచుకున్న ఇతనికి వరుస హీరో ఛాన్సులు కూడా వచ్చి పడ్డాయి. ఇక ప్రభుదేవ డైరెక్షన్ లో తెలుగులో నేరుగా వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. బొమ్మరిల్లు మూవీతో సెలబ్రిటీగా రూపాంతరం చెంది ఫిల్మ్ మేకర్స్ పాలిట కల్పతరువయ్యాడు. అంతేకాదు, తక్కువ బడ్జెట్ లో తీసిన ఎక్కువ కలెక్షన్స్ రాబట్టవచ్చని ఆట మూవీ ద్వారా సిద్ధార్థ్ నిరూపించాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపించిన ఈ మూవీ తర్వాత ఎందుకనో సక్సెస్ లు తగ్గిపోయాయి. ఓయ్ బావా, ఓ మై ఫ్రెండ్ సినిమాలు దారుణంగా బోల్తా కొట్టాయి. లవ్ ఫెయిల్యూర్, జబర్దస్త్, సంథింగ్ చిత్రాలు కూడా డిజాస్టర్ కావడంతో నిరాశ, అసహనం ఆవరించి నిర్మాతలని ఆడియన్స్ ని ఆడిపోసుకోవడంతో అతన్ని బ్యాన్ చేసే స్థాయికి పరిస్థితి వెళ్ళింది. దాంతో టాలీవుడ్ ని వదిలేసి తమిళ చిత్రాలకే సిద్ధార్థ్ పరిమితం అయ్యాడు. అయితే సిద్ధు చిరాకు వెనుక ఓ బలమైన వేరే కారణం ఉందట. అదేంటంటే సిద్ధు మొదటి వైఫ్ ఇచ్చిన షాక్ తో మతిపోయి సినిమాలపై ఇంట్రెస్ట్ లేకపోవడం వలన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాడనే టాక్ వినిపించిందని విమర్శకులు అంటూ ఉంటారు. నిజానికి సిద్ధుకి 2003లోనే పెళ్ళయింది. అయితే 4 ఏళ్లకే ఇద్దరూ డైవర్స్ బాట పట్టాల్సి వచ్చింది. ఇంతకీ సిద్ధార్థ్ పర్సనల్ విషయాల్లోకి వెళ్తే అతని తండ్రి సూర్యనారాయణ ఓ సంస్థలో ఉన్నతాధికారిగా ఉంటున్నాడు. తల్లి గృహిణి. సిద్ధుకి జయేంద్ర అనే సోదరుడు, సంధ్య అనే సోదరి ఉన్నారు. అతని టీనేజ్ అంతా ఢిల్లీలోనే గడిచిపోయింది. అక్కడ సర్దార్ పటేల్ విద్యాలయంలో చదివేటప్పుడు క్లాస్మేట్ మేఘనాథ లవ్ లో పడ్డాడు. ఇద్దరు పక్కపక్క ఇళ్లు కావడంతో బంధం బలపడడంతో 2003లో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని చెన్నైలో కాపురం పెట్టేశాడు. ఇతరులకు అసూయ పుట్టించేలా ఎంతో ఆనందంగా వీరి కాపురం సాగిపోయింది. కానీ రంగబసంతి మూవీ కోసం ముంబైలో మకాం పెట్టిన సిద్ధార్థ్కి హీరోయిన్ సుహాన్ లికాతో సాన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీయడం, ఇక ఎన్నో విధాలుగా చెప్పిన భర్తలో మార్పు లేకపోవడం నేపథ్యంలో విడాకులకు పట్టుబట్టింది. ఆమె నుంచి వచ్చిన ఈ హఠాత్ పరిణామానికి షాక్ తిన్న సిద్ధు ఆ తర్వాత కాళ్ల వేళ్ల పడినా ఆమె మెత్తబడలేదని తెలుస్తోంది. ఆఖరికి 2007లో ఇద్దరు అధికారికంగా విడిపోయారు. ఇక వీళ్లకు 2 పిల్లలున్నట్లు ప్రచారం ఉన్నా తనకు సంతానం ఉన్నట్లు సిద్ధు ఏనాడు బయటకు వెల్లడించలేదు. మేఘనాతో ఎప్పుడూ రాజీ ప్రయత్నాలు చేయకపోగా విడాకుల తర్వాత మరింత రెచ్చిపోయాడు. ఓ దశలో శృతి హాసన్ తో కలిసి ముంబైలో కాపురం పెట్టినట్లు కథనాలు కూడా వచ్చాయి. కమల్ హాసన్ కూడా దీన్ని ఎంకరేజ్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తుంటాయి.